ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ షారూక్ ఖాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన చాలా అబ్నార్మల్. చూడండి, ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ వచ్చినా వాళ్ళు వాళ్ళ కెరీర్ని ఒక లవ్ స్టోరీతోనే మొదలు పెడతారు. మీరు మీ కెరీర్ని ఫస్ట్ సినిమాతో మొదలు పెట్టారు కదా, అందులో హీరోయిన్ని పైనుంచి తోసేస్తారు. అది నేను అలా చేయాలనుకోలేదు. నిజంగానే అలా చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నిజంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే నన్ను ఏ అమ్మాయైనా ఇష్టకపోతే ఒక విషయం ఊరికే చెప్తున్నాను, నేను అమ్మాయిల్ని గౌరవిస్తాను, చాలా ఇష్టపడతాను. నేను నిజంగా కిందికి తొయ్యను, కింద పడిపోయే వాళ్ళని పట్టుకొని ఇంటికి తీసుకొస్తాను. బట్ నాకు ఇంతకుముందు చెప్పాను కదా సార్, నాకు ఏ రోల్స్ అయితే దొరికాయో అవి మిగతా హీరోస్ అంతా రిజెక్ట్ చేసినవి. పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా అలా చేయాలని కోరుకోలేదు. అలాగే నేను డర్ చేసేటప్పుడు ఆ సినిమాని ఎవరు చేయకూడదనుకున్నారు. నేను మీకు ముందే చెప్పాను కదా, నన్ను చూసి 2-3 ఏమన్నారంటే, నేనేమనుకున్నానంటే హీరో లైన్ వెళుతుందో లేదో కానీ ఇది చేసి నా కెరీర్ బాగు చేసుకుందామనుకున్నాను. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావడం వల్ల అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను స్టేజ్ నుంచి రావడం వల్ల నేను ముంబైకి చెందిన వాణ్ణి కాదు. నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా కొత్త వాణ్ణి. ఇందులో 2 విషయాలున్నాయి. సో అందులో ఒకటి, హీరో అంటే నాకేంటో తెలియదు. ఒక లాంజ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక హీరోయిన్ తోటి ఒక పాట, ఆట, అలాగే ఎంజాయ్మెంట్ ఉంటుంది. నాకు అమ్మా నాన్న లేరు కదా, ఎవరూ నాకు ఈ విషయం చెప్పలేదు. నాకు ఈ వేషం నచ్చింది. పైగా నేను స్టేజ్ ఆర్టిస్ట్ కావడం వల్ల ఈ రోల్ చెయ్యాలనిపించింది. ఆ తర్వాత నాతో అన్నారు, సినిమా చూసొచ్చాక అందరూ నాతో ఏమన్నారంటే, నువ్వు చాలా తప్పు చేశావు, నీ కెరీర్ అయిపోయింది అన్నారు. ఈ సినిమా బాగా ఆడదు, బట్ ఐ థింక్ ప్రజలకు ఒక మంచి కథ, మంచి రోలే నచ్చుతుందని నిరూపణ అయింది. బట్ ఆ సమయంలో నాకు మంచి టైం నడుస్తోంది, లక్ నన్ను వెతుకుంటూ వచ్చింది. తర్వాత 90 కిడ్స్ రావడం జరిగింది. తర్వాత క్యారెక్టర్ ఓకే, హీరో కూడా ఓకే అన్నారు. సో యాక్చువల్లీ కాలేజ్లో హీరోయిన్ ని ఇబ్బంది పెట్టడం అలాంటి సీన్లన్నీ, ఇక్కడ కూర్చో, ఇలా కూర్చో అని తన్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి. అమ్మాయి ధనవంతరాలు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా. ఆ తర్వాత వాళ్ళు వెళ్లి కొండపై నుంచి దూకాలని ట్రై చేస్తారు. అమ్మా నాన్న వద్దని ఏడుస్తారు. నేను కాస్త లక్కీ కాబట్టి జనరేషన్ మారుతుంది. అబ్నార్మలా? అబ్నార్మలే. నేను నార్మల్ కాదు, కానీ అబ్నార్మల్ అని మీకు అనిపిస్తోందా? ఈ కిరణ్, అది ఇంకా ప్రజలకి గుర్తుంది. ఎప్పుడు మీ గురించి మాట్లాడినా ఇదే చెప్తూ ఉంటారు. అలాగే నాకు విషయం అనిపిస్తోంది, నా గొంతు ఇమిటేట్ చేసేంతగా ఉండదు. అలాగే నేనొక షోకు వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా నా వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు, క క క క అని. నేనలా చేయలేదు. ఏమయ్యా, అసలు నా వాయిస్ ఇలా ఉండదు. ఉండండి, నేను చేసి చూపిస్తాను. టైం ఇవ్వండి. ఆడియన్స్ మిమ్మల్ని చేసి చూపించమంటున్నారు. అరే ఉండండి, ఇప్పుడే చేస్తాను. తప్పకుండా. అది నేను ఎలా చేస్తా అంటే, ఐ లవ్ యూ కిరణ్. ఇంకా అన్నట్టు నా వాయిస్ ని ఎవరైతే మిమిక్రీ చేస్తారో వాళ్ళందరూ ఎందుకనో కీ అంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఏ సినిమాలోనూ అలా యాక్టింగ్ చేయలేదు. ఎవరైనా ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. ఆ తర్వాత నేను ఏ సినిమాలోనూ ఈ విధంగా చేయలేదు. అలా యాక్టింగ్ చేయడం నాకు బాగా వస్తుంది. కానీ షారుఖ్ ఖాన్ షో ఏదైనా స్టేజ్ మీద జరిగితే ప్రజలందరూ ఇదే చెప్తూ ఉంటారు. అవును, ప్రతి చోట అలాగే కాపీ చేస్తారు. అలాగే నేను ఓకే అలా అయింది, జెంటిల్మెన్ కాబట్టి నేను కూడా క్లాప్స్ కొట్టాలనుకుంటాను. కానీ మనసులో అనుకుంటాను, ఈ 2 చేతుల మధ్యలో తన మొహం ఉండాలని, ఇలా కొట్టడం కోసం. అరే నేను ఎప్పుడలా యాక్ట్ చేశాను, అది సరే. కానీ నా చిన్న కొడుకున్నాడు కూడా, తను కూడా ఇలాగ యాక్టింగ్ చేసి నన్ను విసిగిస్తాడు. ఇంటికి రాగానే నన్ను చూసి, హాయ్ పాపా, ఐ లవ్ యూ. నేను నిజంగా అడుగుతున్నాను, ఎప్పుడు అలా యాక్ట్ చేశాను, మీరే చెప్పండి. ప్రేమ 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 అంటూ మీ చేయి జాపి మీరు 25 ఏళ్లుగా రొమాంటిక్ హీరోగానే ఉండిపోయారు. అందరూ చేతులు చాపి కౌగిలి చూపిస్తారు, నాలా ఎవరు చేయరు. పైగా నేనెప్పుడూ రొమాంటిక్ హీరో కావాలనుకోలేదు. అసలు నాకది ఇష్టమే లేదు. పైగా అమ్మాయిలు చూస్తే నేను సిగ్గుపడతాను. ఆ అమ్మాయి అనింది మీ డింపుల్ చాలా బాగున్నాయని, అప్పుడే నేను సిగ్గుపడ్డాను. నేను చాలా చాలా సిగ్గుపడతాను. పైగా నాకు లైఫ్లో ఎప్పుడు ఇలా అనిపించలేదు, నేను ఒక అమ్మాయి కళ్ళు చూసి ఇలా చెప్తానని. నిజంగా నువ్వు దూరం వెళ్ళే కొద్దీ నా మనసు నేను తిరిగి చూస్తుందని, ఇంకా రా, నా దగ్గరికి రా ఇలా అని. నేనేంటంటే నేను నిజం చెప్తున్నాను, నేను ఏ హీరోయిన్తో కలిసి పనిచేసినా వాళ్ల ఒడిలో తలపెట్టుకునే సిగ్గుపడతాను. అది కూడా డైలాగ్ చెప్పాక. కావాలంటే అడిగి చూడండి. మాధురితో కలిసి నటించినప్పుడు ఇంకా దగ్గరికి అయిపోగానే సిగ్గుపడతాను. సారీ, నేను అలాంటి వాణ్ణి కాదు, నాకు రొమాన్స్ అంటే ఇష్టం లేదని చెప్తాను. యాష్ గారు నన్ను ఫోర్స్ చేసి అలా చేయించారు. యాష్ చోప్రా గారి చివరి సినిమా అది. అందులో మీరు కిస్ చేసింది రొమాన్స్ కాదంటారా?
ఫోర్స్ చేయించారు. ప్రజలు నన్ను చాలా ఫోర్స్ చేయించారు. ఫోర్స్ చేసే నన్ను కిస్ చేయించారు. అమ్మాయిలు కూడా అలాగే గట్టిగా పట్టుకో అంటారు, కానీ నేను మాత్రం వద్దు వద్దు అని అంటాను. నేను నా తలని ఇలా పట్టుకుంటాను, నా తలరాత ఎలా అయిపోయిందో అని. అందమైన అమ్మాయిలతో నేను రోజంతా గడుపుతాను, వాళ్ళని కిస్ చేస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను, అందుకోసం రోజంతా డబ్బులు కూడా తీసుకుంటాను. ఇదంతా ఏంట్రా ఇది? అసలు ఇదొక జీవితమేనట. మీరు కూడా ఆలోచించండి, ఓసారి మీకిలా జరిగితే ఎలా ఉంటుంది? ఆడియన్స్ లో ఒకరు అడగాలనుకుంటున్నారు. సార్, ఐమ్ ప్రియా. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఆల్సో ఫైన్. మనిద్దరం ఫైన్ ఫైన్. ఓకే సార్, మీ డైహార్డ్ ఫ్యాన్ ని. ఐఎమ్ ఫ్రమ్ లండన్. ఎక్స్పెషల్లీ మీట్ థ్యాంక్ యూ యు. వెరీ మచ్ ప్రియా. సో కెన్ ఐ కమ్ హగ్ యు? ఇక్కడైతే బాగోదు, షో అయిపోయాక బయట. ఓకే, థ్యాంక్ ఓకేనా? యూ. సార్, మీ కాలేజీ టైంలో మీ క్రష్ ఎవరు సార్? అంటే గర్ల్స్? నేను చెప్పినట్టు నేను నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. ఓకే. సెగ్రిగేటెడ్ స్కూల్లో చదివాను, అందరూ బాయ్సే ఉన్నారు. అది బాయ్స్ స్కూల్ అయినా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని కాదు. నేను స్పోర్ట్స్ ఆడతాను, ప్లేస్మెంట్ యాక్చువల్లీ చేస్తాను. ఒక బాయ్ కి ఫస్ట్ లో క్రష్ ఏర్పడుతుంది, తర్వాత ఫీలింగ్స్ వస్తాయి. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఆ అమ్మాయి నాకు ఎవరు? మొదటి ఆఖరి గౌరీనే. అప్పుడు తనకు 16 ఏళ్లుంటాయి. ఓకే. నేను తన్ని ఒక పార్టీలో మీట్ ఓకే. అయ్యాను. తనే నా లైఫ్ లో మొదటి అమ్మాయి. తనొక్కటే 3 నిమిషాల కంటే ఎక్కువగా నాతో మాట్లాడింది. సో ఈ విషయంలో నేను చాలా అడ్మైర్ అయ్యాను. అదేంటంటే పంజాబీలో అంటుంటారు, एहू कुड़ी लेनी है। తీసుకెళ్తే ఈ అమ్మాయిని తీసుకెళ్లాలని. 22 సంవత్సరాల క్రితం మీరు ఆప్కి అదాలత్ సెట్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. 5 నిమిషాలకు ఒకసారి మీ వైఫ్ గౌరికి మీరు ఫోన్ చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటారా? ఇప్పుడు నేను తనకు ఫోన్ చేయను, తనే ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీకు కూడా వస్తాయని అనుకుంటాను. అందరి పరిస్థితి అదే కదా. సో అది ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు చెప్తారు మీరు చాలా ఎదిగారని చెప్పి. అందుకని మీకోసం నేను ఒక కవిత తీసుకొచ్చాను. చెప్పండి. मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग, मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग, लेकिन किसी ने मेरे पैरों के छाले नहीं देखे। మీ పేరు? సార్, నా పేరు యాజర్. యాసర్. మీరు మంచి కవిత అవును చెప్పారు. సార్. మా డిజైనర్ కోపడతారు, ఎందుకంటే తన షూ చాలా టైట్ గా ఉంది. చాలా మంచి కవిత. యాసర్, నైస్ టు మీట్ యూ. సార్, ఇంకొక ప్రశ్న మిగిలిపోయింది సార్. సార్, మీరు ఇంతవరకు యాక్ట్ చేస్తున్న సినిమాల్లోనే మీ ఫేవరెట్ సినిమా ఏదో మీరు నా చెప్పగలరా సార్? తర్వాత వచ్చే సినిమా ఎప్పుడు వచ్చే సినిమాని